హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ చాలామందికి పెన్షనర్లలో చాలామందికి అవగాహన లేని ఐడీ కార్డు గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ ప్రక్రియ అనేది 1980లో రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ప్రవేశపెట్టబడింది. ఈ నిబంధన ప్రకారంగా మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలోనే పెన్షనర్‌కి ఐడీ కార్డ్ అనేది జారీ చేయాల్సిన బాధ్యత పే డిస్బర్సింగ్ అధికారి పీడీఓకి అప్పగించారు. ఐడీ కార్డ్ జారీకి సంబంధించి కీలక జీవోలు ఈ మేరకు చూసుకున్నట్లయితే జీవో ఎంఎస్ నంబర్ 555 డేటెడ్ ఆన్ 30 ఏప్రిల్ 2022 పెన్షనర్లకు లామినేటెడ్ ఐడీ కార్డులు జారీ చేయడానికి విధి విధానాలు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొదటగా కర్నూలు, పశ్చిమ గోదావరి, నిజామాబాద్ జిల్లాల్లో అమలు చేశారు. ట్రెజరీ అధికారులు మొదట పెన్షన్ తీసుకునే సమయంలోనే ఐడీ కార్డ్ అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్ నంబర్ 134 సో, 22 మే 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల ఐడీ కార్డులు జారీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి 5 సంవత్సరాలకోసారి ఐడీ కార్డులను నూతని నూతనీకరించాల్సిన అవసరం అంటే అప్డేట్ చేయాల్సిన నిబంధనను కూడా ప్రవేశపెట్టారు. ఒక పెన్షనర్ తన పీపీఓ ట్రాన్స్‌ఫర్ చేసి వేరే జిల్లాకు మారినట్లయితే పాత ఐడీ కార్డ్‌ను హ్యాండోవర్ చేసి కొత్త జిల్లాలో తిరిగి ఐడీ కార్డ్‌ను పొందాల్సి ఉంటుంది. జీఓఎంఎస్ నంబర్ 206 డేటెడ్ ఆన్ జూన్ 4, 2010 సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ లామినేటెడ్ ఐడీ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలి వీరికి అని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఐడీ కార్డ్‌ను హెల్త్ కార్డుగా కూడా పరిగణించాలని 8వ వేతన సంఘం సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షనర్లకు ఐడీ కార్డులు జారీ ప్రక్రియ అనేది వేగవంతం చేయాలని కూడా ఆదేశాలు ఈ జీవో ద్వారా ఇవ్వడం జరిగింది. ఐడీ కార్డు జారీ చేయు విధానం మరియు పెన్షనర్ల బాధ్యతలు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ యూనిట్స్, ట్రెజరీ అధికారులు కలిసి డేటా సేకరించి ప్రతి పెన్షనర్‌కు ఐడీ కార్డు జారీ చేయాల్సి ఉంటుంది. పెన్షనర్ ఫోటో వివరాలు సరిచూసుకొని ఫోటో పేపర్‌పై కలర్ ప్రింట్ తీసి లామినేషన్ చేయించాలి. పెన్షనర్ సంతకం చేసిన అనంతరం సంబంధిత ట్రెజరీ అధికారుల ద్వారా ధృవీకరించాలి. ఈ ఐడీ కార్డు ఖర్చును పెన్షనర్ తానే భరించాల్సి ఉంటుంది. దీని ఖర్చును ప్రభుత్వం నిర్దేశిస్తుంది. పెన్షనర్ల ఐడీ కార్డు జారీ ప్రక్రియలో జాప్యం, పరిష్కార సూచనలు ఈ విధంగా అయితే ఉన్నాయి. గత 6, 7 సంవత్సరాలుగా పెన్షనర్ల ఐడీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా అనేది నిలిచిపోయింది. ఈ గ్యాప్‌లో కొత్తగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఐడీ కార్డుల అవసరమనే అవగాహనే లేదు. పెన్షనర్లు వీటిని తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పెన్షనర్ల హక్కులు మరియు సంక్షేమ పథకాలను సులభంగా పొందేందుకు ఈ ఐడీ కార్డు కీలకం. అందుకే రాష్ట్రంలోని అన్ని పెన్షనర్లు తప్పనిసరిగా తమ ఐడీ కార్డును పొందాలని, అవసరమైన సందర్భాల్లో వాటిని రెన్యువల్ చేయించుకోవాలని అయితే ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.